శ్రీమద్ భగవద్గీత. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క యోగము అని చెబుతారు. వీటిలో 1 నుంచి 6 వరకు అధ్యాయాలను కలిపి కర్మషట్కము అని అంటారు. 7 నుంచి 12 వరకు అధ్యాయాలను భక్తి షట్కము అని అంటారు. 13 నుంచి 18 వరకు జ్ఞాన షట్కము అంటారు. 18 అధ్యాయాలు అర్జున విషాద యోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమన యోగము, విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజవిద్య రాజగృహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవసుర సంపద్ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగము. భగవద్గీత ప్రతిని బట్టి శ్రీకృష్ణ భగవానుడు 574 శ్లోకాలు, అర్జునుడు 84 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి.